దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశనే మార్చిందయ్యా జయ హో దుర్గా భవానీ రాత్రిలో సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతమే పాడాలా చుక్కలు చేతుల్లో చిక్కాల అమ్మరుడి వెళ్ళు దక్కేలా అమ్మమ్మారు చేయొచ్చి మొక్కాల నింగి నేల ఉప్పొంగేలా సంతోషాలే చిందెయ్యాల గుళ్ళో దేవుడు సారథి కాగా లారీ డ్రైవరు ఓనరు కాడా ముచ్చటగా ముందుకురా తొందరగా పచ్చదనం పంచుకునే పండుగరా దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశనే మార్చిందయ్యా జయ హో దుర్గా భవానీ రాత్రిలో సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతమే పాడాలా చీకట్లు తొలగేలా చూపులు దీపాలు వెలగాల దాగున్న దెయ్యాలు గడిసేలా తెల్లార్లు తిరణాలు జరగాల మత్స్యలేని రాబిలి నేడు నిన్న మొన్నటి పేదల పేట బంజరులు బంగరుని పండెనురు అందరిలో సంబరమే నిండెనురో దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశనే మార్చిందయ్యా జయ హో దుర్గా భవానీ రాత్రిలో సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతమే పాడాలా వాట్ ఇస్ దిస్? హత్య చేయబడ్డ శ్రీను తాలూకు ఫైల్ మేడం. ఎవరినైనా అరెస్ట్ చేశారా? లేదు మేడం. మీ దృష్టిలో అనుమానితులు ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు చిన్న క్లూ కూడా దొరకలేదు మేడం. ఒక లారీ డ్రైవర్ తన ప్రాణాలు తెగించి మీరు చేయాల్సిన డ్యూటీ అతను చేసి హంతకుని పట్టించాడు.
కానీ మీరు ముద్దాయి కోర్టు బోనెక్కేంత వరకైనా కాపాడలేకపోయారు. సారీ మేడం. మావా మావా లారీ ఆపు, లారీ ఆపు. ఏంటి? కొత్తగా కాపురానికి వచ్చాను, రావయ్య టీ తాదు గాని. ఓలమ్మో ఓలమ్మో, ఈడేదో నా కొంప మీదకి తెచ్చేటట్టున్నాడు. ఎర్ర డిమ్ము, దానికి బుద్ధి లేదు. సరే ఈడికైనా ఉండద్దు, అది టీకి పిలిచింది అనుకో, ఇది ఎగ్గేసుకుని పోవటమేనా? చెప్పవేరా? నేను చెప్పేలాగా లోపల తాలిగట్టేమో ముందు అది చూసుకో. దీని బాలకం చూస్తుంటే ఈయన్ని శివుని చేసి గంగలా నెత్తికెక్కేటట్టుంది. దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే ఈ నాకు దక్కేటట్లేడు. చెప్తా చెప్తా. ఏంట్రా జైన్ ఎక్కడికో పరిగెట్టుకుని వెళ్తుంది. ఎక్కడికి రా? ఏమో. అమ్మగారు అమ్మగారు, ఏం చేయమ్మా అలా ఉన్నావు? ఏమైంది? ఎస్పీ గారు ఎక్కడున్నారు? నేనున్నానుగా, ఏమిటో చెప్పు. లేదు, ఆయనతోనే చెప్పాలి. పర్సనల్. బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనలా? ఎస్పీ గారు, ఎస్పీ గారు. ఏంటి బాలమురళి, ఏంటి హడావిడి? కలెక్టర్ గారు ఎక్కడ? ఎందుకు? నేనున్నానుగా, నాతో చెప్పు. ఆవిడతోనే చెప్పాలి. పర్సనల్. బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనలా? ఏమిటి చేయమ్మా, ఏమైంది? రండి చెప్తాను. కూర్చోండి సార్. అరే, ఎందుకు ఏడుస్తున్నావు? ఇదేమైనా న్యాయంగా ఉందో చెప్పండి. విషయం ఏమిటో తెలియకుండా న్యాయం ఎలా చెప్పను? ఏం చేయగలనంటే ఎట్టాగండి, దాని అనుమానం తీర్చాలి మీరు. ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా, దానికే ఇంత రాద్దాంతం. అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు? రాయబారం కాదు, 10 మందిలో నన్ను అల్లరి చేయదని చెప్పండి. మరీ బ్రేక్ లేని బండి అనుకుంటారు నన్ను. పోనీ పెళ్లి చేసుకోవచ్చు కదటయ్యా? పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్లో ఆర్డర్లు పాస్ చేస్తుంది. రేపు మొగుడినైతే కొంగును కట్టేసుకుంటుందేమో. సరే, అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను. పెళ్లి చూపులకు నీ తరపున నేను, ఆ పిల్ల తరపున మా వారు వస్తాం. అది అడగకుండా మనం పెళ్లి చూపులకు పెడితే లోటు బండి బోల్తా కొట్టినట్టు అవుతుందేమో. అరే, ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా. అయినా మంతనాలు జరుపుతోంది. పోసి దీని తస్తా దియ్యా. అయితే మనము రెడీయే. కూర్చోవయ్యా. అయ్యా పంతులు గారు, రావాల్సిన వారంతా వచ్చేసారు, మరి కార్యక్రమం కానివ్వండి. అదండి అదండి, ఆకు ఒక చేతిలో పెట్టేసి అంత అయిపోయిందంటే ఏం కుదరదు. ఫోన్లే అమ్మా, ఇష్టమైన సంబంధమే కదా, కట్నం ఏమాత్రం ఇస్తారో కనుక్కో. మెల్లిగా మాట్లాడు. కట్నం గిట్నం అన్నామంటే కాళ్ళెరగొట్టి కటకడాలోకి తోస్తారు. ఎంత నమ్మగుడైనా ఎస్పీగా. ఏంటా గుసగుసలు? సంగతి తెలుసండి. తాంబూలం తీసుకుంటారా, మరో బంగారం లాంటి కుర్రాన్ని పట్టరానా? ఏమిటి, మా అబ్బాయి కన్నా గొప్ప సంబంధం దొరుకుతుందా మీకు? ఒక్కసారి చూడండి సార్ మా అబ్బాయి ఫేసు. కన్నె పిల్లలంతా కాకులా వాళ్తున్నా వద్దని వచ్చేసాం. ఇటు చూడండి, కుర్ర విధవలంతా క్యూలో నిలబడ్డా ఫోన్లే కదా అని వచ్చాం. ఏమిటి మీ పిల్ల గొప్ప? ఏమిటి మీ అబ్బాయి గొప్ప? నేను కట్టే జరదా కిల్లి అంత చేయడు. మీరే చెప్పండి. కొరక ఖారా గీరా చల్లబడ్డగా, కొత్త సరుక అంత చురుక, కాస్తో కూస్తో మెత్తబడ్డక, మగ పెళ్లి బారితో సిగ పట్ల గోస్తమా, ఎల్బోర్డు కిల్త జోరా, ఈ లేలాంటో నీల్ గడ్డా ఎందుకే, ఓ లేడీ రౌడీ పడ్డా ఎందుకే. పొగరొద్దు పోకిరా
దరికొస్తే చూపన పోయి పందిరేసినాక పందెమేసినాక బిందు మానుకుంటానా కన్నె చిల్లక నిన్ను కొరక కారా గీరా చల్లబడ్డగా నన్నే కాదనుకుంటే కండలతో దండెత్తొస్తా రాత్రి రాజీలుంటే వ్యవహారం ఆగునా వీలుంటే శాంతం అనుకోనా కాదంటే శాంతం కర్రీ చెయ్యనా అది కన్నె చిల్లక నిన్ను కొరక కారా గీరా చల్లబడ్డగా మగ పెళ్లి వారితో సిగపట్ల గోత్రమా ఎల్బోర్డు కింత జోరా లేడీ రౌడీ పడాయందుకై